ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్ ఝంపాలోని బెహ్రాది గ్రామంలో వినూత్న పద్ధతిలో పర్యావరణ హితమైన రీతిలో బట్టలు తయారీ జరుగుతుంది. అరటినార, అవిసెకాడ నార, అమరి బాజీకాడ, లేడీ ఫింగర్ కొమ్మ ఫైబర్తో బట్టలు తయారు చేస్తూ ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జంజ్గిర్ ఝంపాలోని బెహ్రాదిహ్ గ్రామంలో అరటినార, అవిసెకాడ నార, అమరి బాజీకాడ, లేడీ ఫింగర్ కొమ్మ ఫైబర్తో వినూత్నంగా బట్టలు తయారు చేస్తున్నారు. 2018లో జాంజ్గిర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించినప్పుడు కిసాన్ స్కూల్ బృందం మోదీకి అరటిపండు నారతో తయారు చేసిన జాకెట్, అవిసెకాడ నారతో తయారు చేసిన శాలువాను బహుకరించారు. ఆ జాకెట్ను ధరించి ప్రధానమంత్రి ఆ రోజు సభను ఉద్దేశించి ప్రసంగించారు. దీనితో పాటు కిసాన్ స్కూల్ బృందం ఛత్తీస్గఢ్ పూర్వ ముఖ్యమంత్రికి, పూర్వ కేంద్ర మంత్రులకు జాకెట్లను, శాలువాలను కూడా బహుకరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులు స్థాపించిన కిసాన్ పాఠశాలలో రైతులకు 18 విషయాలపై ఉచిత సమాచారం అందించబడటంతో పాటు కిసాన్ స్కూల్ ఆవిష్కరణలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆవిష్కరణలను చూడటానికి పలు దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది రైతులు వచ్చారు. కిసాన్ స్కూల్లో చేరటం ద్వారా ఇక్కడి మహిళలు కూడా స్వావలంబన పొందుతున్నారు. అరటినార, అవిసెకాడ నార, అమరి బాజీకాడ, లేడీ ఫింగర్ కాడ నారతో బట్టలు తయారు చేయటంలో ఎంతో మంది మహిళలకు ఉపాధి కూడా లభిస్తుంది. और अलसी के और हमार केला के रेशा से हमन कपड़ा बनात हवन। ओला बहुत दिक्कत होत रही हमन ला के पहले कैसे बनाए जाए हमन ये कपड़ा ला, बहुत हमन ला परेशानी भी होइस हवय। जब हमन अब वो केला रेशा के हमन कपड़ा तैयार करें तो हमन ला लोग मन पारा पड़ोस के मन हंसत रही कि एमन कैसे रेशा निकाली केला के बोलत रही, एमन एकदम पागल होके ऐसे बोलत रही। फिर हमन जो हमन ना मशीन से तैयारी करे हैं, जो हमन गन्ना रस से भी तैयार करे हैं, उमा से भी रेशा नहीं निकली तो भी हमें ला बहुत दिक्कत हुई। 2018 से मैं प्रयासरत हूँ और मैं ये जो एग्री वेस्ट से जो वेस्ट बन रहा है उसके लिए मैं किसानों को भी प्रोत्साहित कर रहा हूँ, क्योंकि किसान इसको अलसी को अगर बोएंगे खेत में तो उनकी भी आमदनी बढ़ेगी और उनसे जो मतलब उसके डंठल से जो बेकार कचरा है उस डंठल से रेशा निकल के और अगर धागा बन के कपड़ा बनता है तो बुनकर समुदाय को भी फ़ायदा होगा। तो इस तरह से एक मतलब इसमें एग्री वेस्ट से 2 समुदाय को फ़ायदा होगा। और इससे जैसे अपने प्रधानमंत्री की जो मतलब एक मंशा है कि कृषि में मतलब आय दुगनी करना किसानों का, तो इस तरह से ये मतलब